హలో ఫ్రెండ్స్, టుడే వండర్ఫుల్ వీడియో జొన్న పేలాల లడ్డు. చాలా హెల్దీ అయిన ఫుడ్ అండి ఇది. దీనిలో చాలా ప్రోటీన్స్ అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. జొన్నల గురించి తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు. జొన్నల గురించి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా అమ్మమ్మ ఉషోదయం విన్నీ నవోదయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, దిస్ ఈజ్ ఉమా. హార్ట్లీ వెల్కమ్ టు ఆల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఓకేనండి, వీడియో చూసేయండి. ఓకేనండి, జొన్నల గురించి చెప్పుకోవాలంటే దీంట్లో ఎక్కువగా పీచు పదార్థం ఉంటుంది. దీనివల్ల మనకి జీర్ణ వ్యవస్థ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. గ్యాస్, యాసిడిటీ ఇటువంటివన్నీ కూడాను చాలా తగ్గిపోతాయి. అలాగే బలహీనంగా ఉన్న వాళ్ళకి జొన్నలు అనేవి చాలా హెల్దీ అయిన ఫుడ్గా చెప్పుకోవచ్చు. దీనిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. పాలిచ్చే తల్లులకి చాలా బాగా పనిచేస్తాయండి జొన్నలు అనేవి. జొన్నలతో ఎటువంటి ఆహారాన్ని తయారు చేసుకొని తిన్నా కూడాను మనకి పాలిచ్చే తల్లులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే రక్తహీనతను కూడా పోగొడుతుంది. దీనిలో ప్రోటీను, ఐరన్, కాపరు అలా చెప్పుకుంటూ పోతే జొన్నల గురించి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మన ఆరోగ్యపరంగా. ఓకే, ముందుగా మనం జొన్నలను అయితే శుభ్రంగా కడిగి పెట్టుకొని ఈ విధంగా ఉడకబెట్టుకున్న వాటర్లో వేసుకోవాలి. జస్ట్ అలా ఉడుకుతూ ఉన్న వాటర్లో వేసేసి వాటిని మనము వడకట్టుకొని ఓకేనండి, ఒక 1 అవర్ అయితే మనము ఈ విధంగా బట్ట మీద ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవచ్చు, లేదంటే విడిగా కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఆరబెట్టుకున్న తర్వాత వీటిని మనము ఓవర్ నైట్ కూడా ఆరబెట్టుకోవచ్చు అండి. ఈ విధంగా ఆరబెట్టుకున్న తర్వాత వీటిని మనం ఇప్పుడు పేలాలుగా తయారు చేసుకుందాము. లేదంటే పేలాలు అనేవి మనకి మార్కెట్లో కూడా దొరుకుతాయి. అలాగే అసలు జొన్న పిండే మనకి మార్కెట్లో దొరుకుతుంది. అలా పిండి తెచ్చుకొని కూడా మనం ఈ విధంగా లడ్డూలు అయితే చేసుకోవచ్చు. కాకపోతే మనం ఇంట్లో తయారు చేసుకున్నది కొంచెం హెల్తీగా ఉంటుంది కాబట్టి మీరు ఇలా తయారు చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఓకే, చూడండి, ఇప్పుడు మనం ఆరబెట్టుకున్న జొన్నలను తీసుకొచ్చి ఈ విధంగా మందపాటి ప్యాన్లో వేసుకొని జస్ట్ కొంచెం వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. ఈ విధంగా కొంచెం వేసుకొని అది బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం జొన్నలు అనేది యాడ్ చేసేయాలి. ఈ విధంగా చూడండి, చూసారు కదా, ఈ విధంగా మనకి పేలాలు అనేవి టపటపా పేలుతూ చక్కగా వస్తాయండి. ఇవి మొహం మీద పడకుండా చూసుకోండి. కొంచెం ప్లేట్ అడ్డం పెట్టుకొని ఈ విధంగా శుభ్రంగా ప్లేట్ క్లోజ్ చేయొచ్చు. మీకు చూపించడం కోసం నేను ఇలా చేయించాను. ఓకే, ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకి పేలాలు అనేవి రెడీ అయిపోతాయండి. ఓకేనండి, మనకి లోపల టపటపా పేలుతున్న సౌండ్ వినిపిస్తుంది కదండి, అది జస్ట్ కొంచెం ఆగిపోయినట్టు మనకు అనిపించినప్పుడు మనం స్టవ్ వెంటనే ఆఫ్ చేసుకొని పేలాలను అయితే తీసి పక్కన పోసుకోవాలి, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకేనండి, మనకి పేలాలు అయితే రెడీ అయిపోయాయి. ఈ విధంగా అన్ని జొన్నలన్నిటిని కూడా మనం ఈ విధంగా పేలాలు తయారు చేసుకోవాలి. అడుగు మందంగా ఉన్న గిన్నె మాత్రమే తీసుకోవాలండి. పలచగా ఉంటే మాత్రం పేలాలు అనేవి మాడిపోతాయి, మనకి ఇలా చక్కగా రావన్నమాట. చూడండి ఎంత చక్కగా పేలాలు అనేవి వచ్చేసాయి కదా. ఈ విధంగా వచ్చిన పేలాలని మనం ఇప్పుడు మిక్సీలో వేసుకొని చక్కగా పిండి కొట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం మిక్సీ జార్లో తీసుకొని పేలాలని పిండిగా చేసుకున్నాం కదండి. మరీ మెత్తగా చేసుకోవద్దండి, కొంచెం బరకగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మనం తింటుంటే చాలా బాగుంటుంది టేస్టీగా. ఈ విధంగా మనం మొత్తం పేలాలని పిండి చేసుకున్న తర్వాత మన లడ్డూకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. ఓకేనండి, 1 కప్పు జొన్న పేల పిండి తీసుకున్నాము. అలాగే ఒక 1/2 కప్ అయితే బెల్లం తీసుకుంటున్నాము. అలాగే 2 ఇలాచీ తీసుకున్నాను. ఓకే, ఎండు కొబ్బరి అండి, ఎండు కొబ్బరి యాడ్ చేస్తున్నాము. ఇది ఒక 1/2 కప్ అయితే సరిపోతుంది. అలాగే జీడిపప్పు, బాదం పప్పు లైట్గా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి 2 కలిపి 1 కప్ అయితే తీసుకోండి. అలాగే నెయ్యి అండి, నెయ్యి అనేది 1 కప్పు, అంటే మనం పిండిలో మనకి ముద్దగా రావడం కోసం ఎంత నెయ్యి పడితే అంత వేసుకోండి. ఓకే, ఇప్పుడు వీటన్నిటిని మనము మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఎండు కొబ్బరి యాడ్ చేశాను, అలాగే జీడిపప్పు, బాదం పప్పు వేశాను, ఇలాచీ కూడా వేస్తున్నాను. మిక్సీ పట్టుకున్న తర్వాత బెల్లం వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత లాస్ట్లో పిండి కూడా యాడ్ చేసి మొత్తం ఒక్కసారిగా మిక్సీ పట్టుకున్నట్లయితే మొత్తం కలిసిపోతుందండి. చూడండి, ఈ విధంగా వచ్చింది కదండి పిండి. దీనిలో ఇప్పుడు మనము నెయ్యి యాడ్ చేసుకుంటూ చక్కగా లడ్డూలు అయితే చుట్టుకుందాము. ఓకే, హెల్దీ అయిన లడ్డూలు అయితే మనకి రెడీ అయిపోతాయండి. ఈ లడ్డూలు అనేవి చాలా హెల్దీ అండి. తప్పకుండా అందరూ ట్రై చేసి చూడండి.
ఇవి చక్కగా నిల్వ కూడా ఉంటాయండి, మనకి ఒక 1 వీక్ పాటు నిల్వ కూడా ఉంటాయండి. చాలా హెల్దీ అయిన ఫుడ్, తప్పకుండా ట్రై చేసి చూడండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఆల్ ఈజ్ వెల్. పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది. ఓకే, బాయ్.